హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అమరావతి బాబు గారి కలల రాజధాని గురించి అందరికీ తెలిసిందే కదా. అది ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండగా మారబోతుందని వరుసగా అన్ని నివేదికలు చెప్తా ఉన్నా కూడా ఇక దానికి సంబంధించి ఆ ఎత్తిపోతల పథకం గురించి ఆ జంగిల్ క్లియరెన్స్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఇప్పుడు లేటెస్ట్గా రీసెంట్గా కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి కదా. అమరావతి శాశ్వత సచివాలయం భవనం దగ్గర మొత్తం ఒక టెయిల్ పాండ్ లాగా తయారైంది. ఆ నీళ్ళన్నింటినీ బయటకు తోలేదానికి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీళ్ళని పంపు చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా అంటే ఎంత పెద్ద వరదలు వచ్చినా కూడా అమరావతి చరిత్రలోనే 222 మిల్లీమీటర్ల 100 ఏళ్ల చరిత్రలో అంత పెద్ద వాన పడ్డా కూడా మునిగిపోకుండా చుట్టుముట్టు మొత్తం 5 బరాజులు, తర్వాత క్రస్ట్ గేట్లు, తర్వాత ఇంకా చిన్న చిన్న ఏమంటారు కాలువలు, పిల్ల కాలువలు, జలపాతాలు వీటన్నిటికీ డిజైన్ చేస్తూ డిపిఆర్కు అనుమతి ఇచ్చిందంట ప్రభుత్వం. ఒకసారి ఆ వార్తను చదువు. అసలు సమస్య ముంపే. రాజధాని అమరావతి ముంపు నివారణకు మరో 5 ఎత్తిపోతలు. ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా నిర్మాణం. నెక్కల్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు తవ్వే గ్రావిటీ కెనాల్పై 4 తాత్కాలిక ఎత్తిపోతలు. ఈ పథకాల డిపిఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏడీసీఎల్. ఉండవల్లి వద్ద ఇప్పటికే 5,000 క్యూసెక్కుల ఎత్తిపోతల పథకం పూర్తి అయినా ముప్పు తొలగదని అభిప్రాయపడ్డ ప్రపంచ బ్యాంకు సమస్యను అధిగమించేందుకు 5 ఎత్తిపోతలు నిర్మించాలని ఏడీబీతో కలిసి ప్రతిపాదన. రెండో దశలో లామ్ నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం. ఆ కెనాల్కు అనుసంధానంగా లామ్, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం. ముంపు పనుల వ్యయమే తడిసి మోపెడవుతుందన్న అధికారులు. సో అసలు దీనికి ఫైనాన్స్ చేస్తున్న ప్రపంచ బ్యాంకే అదో వేస్ట్ ప్రాజెక్టు అని చెప్పి నివేదిక ఇచ్చిందని మన పొంగూరు నారాయణ గారే బహిరంగంగా చెప్పిన సందర్భం చూసినాం కదా. రీసెంట్గా ఆ ప్రాంతంలో ఎక్కడైతే నీళ్ళని తోడిపోస్తూ ఉన్నారో ఆ దగ్గర స్థానిక మత్స్యకారులు, జాలర్లు చేపలు పడతా ఉన్నారు. ఇంకా ఇంతటి ప్రాజెక్టుకు బాబు గారు కలల సౌధం ఆంధ్రప్రదేశ్కు, అదే ఇంకా రాబోయే రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఆంధ్రప్రదేశ్ తలెత్తుకునేలా చేసే వ్యవహారం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇది అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితి. ఇవి శాశ్వత సెక్రటేరియట్ భవనాలు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీళ్లు పంపు చేస్తూ ఉన్నారు. ఈ నీళ్ళ పంపింగ్ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ ఇక ఈ ప్రాజెక్టుకు ఓన్లీ భవనాల నిర్మాణానికి 65,000 కోట్లు, తర్వాత ఈ చుట్టూ కట్టాల్సిన ప్రాజెక్టులకేమో ఇంకొక 1,00,000, మొత్తం కలిపి 1,50,000 2 లక్షల కోట్ల వ్యయం. మొత్తం రాష్ట్ర ఖజానాను మొత్తం దోచిపెట్టి దీనికి పెట్టి ప్రజలకు సంక్షేమాన్ని ఎండబెట్టడానికి ఇప్పుడు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చూసినాం కదా. జస్ట్ అధికారంలోకి వచ్చినాం అంతే. ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మనం అడగొద్దు, చేయొద్దు. అడిగినోళ్ళను జైళ్ళలో కూర్చోబెట్టి బెదిరించాలి, కారప్పొడి గురిపించాలి. ఇది జరుగుతున్న తతంగం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.